రైట్. ఇప్పుడు ప్రశ్న నంబర్ 146 గమనిద్దాం. 1954లో ఆంధ్ర హైకోర్టు ప్రథమ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? దీనికివ్వబడిన 4 ఆప్షన్లు చూస్తే 1 కోకా రాఘవరావు, 2 కోకా సుబ్బారావు, 3 గొల్లపూడి సీతారామశాస్త్రి, 4 డాక్టర్ పన్నాలాల్. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీకు తెలుసా? సరైన సమాధానం ఆప్షన్ 2 కోకా సుబ్బారావు గారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1954 జులైలో గుంటూరులో ఆంధ్ర హైకోర్టును స్థాపించారు. దానికి మొదటి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించింది జస్టిస్ కోకా సుబ్బారావు గారే. మిగిలిన ఆప్షన్స్ ఒకసారి గమనిస్తే ఆప్షన్ 1లోని కోకా రాఘవరావు అనేది కేవలం మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికిచ్చిన పేరు మాత్రమే. ఇక డాక్టర్ పన్నాలాల్ గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల ధార్ కమిషన్లో సభ్యులు. అలాగే గొల్లపూడి సీతారామశాస్త్రి గారు గొప్ప స్వాతంత్ర సమరయోధులు. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి, కరెక్ట్ ఆన్సర్ కోకా సుబ్బారావు గారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రశ్న నెంబర్ 147. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన జరిగిన సంవత్సరం ఏది? ఆప్షన్లివ్గో. 1 1953, 2 1955, 3 1956, 4 1958. చూశారా, ఇక్కడే ఎగ్జామినర్స్ మనని బాగా కన్ఫ్యూజ్ చేస్తుంటారు. చాలామంది ఈ సంవత్సరాల మధ్య అయోమయానికి గురవుతారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 1955. డిసెంబర్ 10, 1955న జవహర్లాల్ నెహ్రూ గారు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మరి 1953 ఎందుకు కాదు? ఎందుకంటే ఆ సంవత్సరం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అలాగే 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఈ 2 చారిత్రక ఘట్టాల మధ్య 1955లో ఈ ప్రాజెక్టుకు పునాది పడిందని మనం గుర్తుంచుకోవాలి. 1958కి ఇక్కడ ఎలాంటి సంబంధం లేదు. సో ఆన్సర్ 1955 అన్నమాట. ఇక చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఇప్పుడు మన ముందుంది. ప్రశ్న నంబర్ 148. ఈ క్రింది వారిలో ఎవరు ధార్ సంఘ సభ్యులు కారు? ఇక్కడ కారు అనే పదం చాలా ఇంపార్టెంట్ సుమా, జాగ్రత్తగా చదవాలి. ఆప్షన్లో 1 ఎస్.కే. ధార్, 2 పన్నాలాల్, 3 జగత్ నారాయణ్ లాల్, 4 యుఎన్ ధేబర్. ఇక్కడ మనం ఎలిమినేషన్ టెక్నిక్ వాడితే ఆన్సర్ భలే ఈజీగా దొరికేస్తుంది. స్వాతంత్రం తర్వాత ఏర్పడిన ఎస్.కే. ధార్ కమిషన్లో 3 సభ్యులు. వాళ్ళు ఎవరంటే ఎస్.కే. ధార్, డాక్టర్ పన్నాలాల్ మరియు జగత్ నారాయణ్ లాల్. ఈ 3 కమిషన్లో ఉన్నారు. కాబట్టి కమిషన్లో లేని వ్యక్తి ఎవరంటే యుఎన్ ధేబర్. ఈయన భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు. కాబట్టి మన సరైన సమాధానం ఆప్షన్ 4. ఇలా క్లారిటీతో చదువుకుంటే అసలు ఎప్పటికీ మర్చిపోం కదా. నెక్స్ట్ ప్రశ్న నెంబర్ 149. పోటీ పరీక్షల్లో పదే పదే రిపీట్ అయ్యే క్వశ్చన్ ఇది. ఆంధ్ర పితామహుడు ఎవరు? ఇక్కడ ఇవ్వబడిన ఆప్షన్లు ఇవి. 1 గాడిచర్ల హరిసర్వోత్తమరావు, 2 రఘుపతి వెంకటరత్నం, 3 మాడపాటి హనుమంతరావు, 4 కల్లూరి సుబ్బారావు. వ్యక్తులు, వారి బిరుదుల నుంచి ఖచ్చితంగా మనకొక ప్రశ్న వస్తుంది. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 3 మాడపాటి హనుమంతరావు గారు. తెలంగాణ ప్రాంతంలో ఆయన చేసిన సేవలకు గాను ఆయనను ఆంధ్ర పితామహుడు అని ఎంతో గౌరవంగా పిలుస్తారు. మరి మిగిలిన వారి సంగతేంటి? ఆప్షన్ 1లో ఉన్న గాడిచెర్ల వారిని ఆంధ్ర తిలక్ అంటారు. ఆప్షన్ 2లోని రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి బిరుదు బ్రహ్మర్షి. ఆప్షన్ 4 కల్లూరి సుబ్బారావు గారు గొప్ప సమరయోధులైనా ఈ బిరుదు ఆయనది కాదు. చూశారా, ఒక్క ప్రశ్నతో 3-4 బిరుదులు నేర్చేసుకున్నాం. ఇక మన తదుపరి ప్రశ్న భౌగోళిక రాజకీయ చరిత్రకు సంబంధించింది. ప్రశ్న నెంబర్ 150. 1956 వరకు ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉన్న నగరమేది? ఆప్షన్లు గమనిద్దాం. 1 విజయవాడ, 2 గుంటూరు, 3 కర్నూలు, 4 తిరుపతి. ఇక్కడ స్టెప్ బై స్టెప్ లాజిక్ అప్లై చేద్దాం. 1953లో మద్రాస్ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలును రాజధానిగా ఎంపిక చేశారు. ఆ తర్వాత 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడి హైదరాబాద్ రాజధానిగా మారే వరకు కర్నూలు మాత్రమే రాజధానిగా ఉంది. విజయవాడ, గుంటూరు, తిరుపతి ఎంత ముఖ్యమైన నగరాలైనా అవి ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా లేవు. సో ఆ మధ్యకాలంలో రాజధాని ఆప్షన్ 3 కర్నూల్. ఈ క్రమాన్ని గుర్తుంచుకుంటే ఎలాంటి గందరగోళముండదు. అలాగే ఈ సెషన్లో మన లాస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ప్రశ్న నెంబర్ 151. ముసలమ్మ మరణం రచయిత ఎవరు? ఇవ్వబడిన ఆప్షన్లు ఇవి. 1 గాడిచర్ల హరిసర్వోత్తమరావు, 2 రఘుపతి వెంకటరత్నం,
3. సర్ సిఆర్ రెడ్డి. 4. కల్లూరి సుబ్బారావు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 కట్టమంచి రామలింగారెడ్డిగారు, అంటే మన సర్ సిఆర్ రెడ్డిగారు. ఈ ముసలమ్మ మరణం అనేది ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక అద్భుతమైన చారిత్రాత్మక విషాద కావ్యం. ఆప్షన్స్లోని మిగిలినవారు సామాజిక రాజకీయ రంగాల్లో ప్రముఖులే కాని ఈ ప్రత్యేకమైన కావ్యరచనతో వారికి సంబంధం లేదు. గ్రంథాలు రచయితల గురించి అడిగినప్పుడు సర్ సిఆర్ రెడ్డిగారి పేరు ఖచ్చితంగా మనకు గుర్తుకు రావాలి.